హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆగస్టు 5వ తారీఖు జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ గ్రూప్ డి క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కాస్త లేట్ అయినప్పటికీ నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తర్వాత షిఫ్ట్లో వాళ్ళకి కంపల్సరీగా యూజ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ని కూడా కాస్త అనాలిసిస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పిల్లలు కాస్త లేట్గా సెండ్ చేసిన వాటన్నింటినీ కూడా నేను అనాలిసిస్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. కాబట్టి కాస్త ఆలస్యమైన క్వశ్చన్స్ని అర్థం చేసుకొని ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నాడో వాటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు 5th ఆగస్టు థర్డ్ షిఫ్ట్. ఆల్రెడీ నేను ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ అప్లోడ్ చేశాను. ఇది థర్డ్ షిఫ్ట్ అనమాట. ఇది అవ్వగానే 6th ఆగస్టులో జరిగిన క్వశ్చన్స్ కూడా పెడతాను. ఓకేనా, చూడండి. సో ఫస్ట్ది న్యూటన్ రెండవ నియమం గురించి మనల్ని క్వశ్చన్ అడిగాడు. న్యూటన్ రెండవ నియమం F = మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనే దాని మీద క్వశ్చన్ అడిగాడు. తర్వాత లైట్ గురించి కాన్వెక్స్ లెన్స్లో సంబంధించి కొవ్వొత్తిని 2F1 F1కి మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అని అడిగాడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ 2F2. మనం ఇలాగ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు దీన్ని F1 2F1 అంటాం, ఇది F2 2F2 పెడతాం. మనం ఇక్కడ పెట్టామనుకోండి ఇలా ఫామ్ అయింది అనమాట. దూరంగా 2F2కి దూరంగా పడిద్ది. సో బియాండ్ 2F2 అనేది ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో నువ్వు 2F1కి F1కి మధ్యలో పెడితే బియాండ్ 2F2 పడిద్ది. వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్వెక్స్ లెన్స్లో ఉన్న మనకి 6 కండిషన్స్ గురించి మనం క్లియర్గా నేర్చుకోవాలి. తర్వాత కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి వస్తువుని సి దగ్గర పెట్టినప్పుడు అన్నాడు. కాన్కేవ్ మిర్రర్లో ఎప్పుడైతే మనం ఇది పోలు, ఇది ఎఫ్, ఇది సి దగ్గర పెట్టామో ఇమేజ్ కూడా మనకేమైద్ది? సి దగ్గరే ఫామ్ అయింది. ఇమేజ్ కూడా అట్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అయింది. సైజ్ ఎలా ఉండిద్ది? సేమ్ సైజ్. ఓకేనా. మనకి కాన్కేవ్ మిర్రర్లో కూడా మొత్తం 6 కండిషన్స్ ఉంటాయి. దాంట్లో థర్డ్ కండిషన్ అనమాట. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రియల్, ఇన్వర్ట్, సేమ్ సైజు. రోడ్ రోలర్కి కార్కి సంబంధించిన థియరీ ఏంటి అన్నారు. సో ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. బహుశా ఇది మనకి మోషన్కి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా ఫ్రిక్షన్కి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా ఇనర్షియాకి సంబంధించింది అయి ఉండొచ్చు. క్వశ్చన్ అయితే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. తర్వాత 5వ క్వశ్చన్, లోహానికి అలోహానికి చర్య జరిపితే ఫస్ట్ ఆప్షన్ క్యాటయాన్స్ యానయాన్స్ ఫామ్ అవుతాయి అన్నాడు. కరెక్టే. ఆమ్లాలు క్షారాలు ఏర్పడతాయి అన్నాడు. రాంగ్. స్టేట్మెంట్ ఒకటి మాత్రమే రైట్ అన్నమాట. ఒక మెటల్ తీసుకోండి, ఒక నాన్ మెటల్ తీసుకోండి. మెటల్ ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది, నాన్ మెటల్ ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతుంది అనమాట. సో లూజింగ్, గెయినింగ్. ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్య బాండ్ ఫామ్ అయితే మనం దాన్ని ఏమనాలి? అయానిక్ కాంపౌండ్ అనాలి. అయానిక్ కాంపౌండ్స్లో మనకి క్యాటయాన్, యానయాన్స్ ఫామ్ అవుతాయి. ప్లస్ ఉన్నదేమో క్యాటయాన్, మైనస్ ఉన్నదేమో యానయాన్. క్యాటయాన్ ఎలక్ట్రాన్ లూజ్ అయింది, యానయాన్ ఎలక్ట్రాన్ గెయిన్ అయింది అనమాట. సో బి ఆప్షన్ రాంగ్, ఏ మాత్రమే రైట్. ఓకేనా. తర్వాత 6th క్వశ్చన్, ఏజీ బంగారానికి ఏజీ అన్నాడు. తప్పు. సామాన్యంగా ఏజీ అంటే దానికి ఏ సింబల్ వాడతాం? సిల్వర్. ఏజీ అంటే అర్జెంటీనంని సిల్వర్ అనే మెటల్కి వాడాలి. వాడు బంగారం అన్నాడు. తప్పు. నెక్స్ట్ పీబీ. సో పీబీ అంటే ఏంటి? ప్లంబం. లాటిన్ భాషలో ప్లంబం అంటాం, దాని లెడ్ అనమాట. సో సిల్వర్కి ఏజీ వాడాలి, లెడ్కి పీబీ వాడాలి. మరి గోల్డ్కి ఏం వాడాలి? ఏయు అనే సింబల్ వాడాలి. ఏయు అంటే ఆరియం అనమాట. కాబట్టి 1 రాంగు, 2 రైట్. ఇది రైట్ అన్నమాట. ఓకేనా. తర్వాత 7th క్వశ్చన్ హై లెవెల్ క్వశ్చన్ అనమాట. ఎవరికైతే కాన్సెప్ట్ తెలిసిద్దో వాళ్ళు మాత్రమే పెట్టగలరు. చూడండి, C2H5OH ఇచ్చాడు, CH3COOH ఇచ్చాడు. ఏది ఆక్సీకరణ చెందికి సంబంధించింది అన్నాడు. జాగ్రత్తగా చూడండి. 7వ క్వశ్చన్కి C2H5OH ఇది ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్ గ్రూప్, లాస్ట్లో OH ఉండే.
దీనికి మనం ఆక్సిజన్ కలిపినప్పుడు C2 CH3 COOH ఫామ్ అయింది ప్లస్ వాటర్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఈ రియాక్షన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ఆల్కహాల్ గ్రూప్కి నేను ఆక్సిజన్ కలిపి ఆక్సిడేషన్ జరిపితే, ఆక్సీకరణం జరిపితే నాకు ఇంకో గ్రూప్ వచ్చింది, కార్బాక్సిల్ గ్రూప్ వచ్చింది, ఎసిటిక్ యాసిడ్ వచ్చింది అనమాట, అండ్ వాటర్ వచ్చింది. ఇక్కడ మనం ఏం వాడతాము, KMnO4 వాడతాం, ఇదేమో ఎసిడిక్ నేచర్ అనమాట. ఆ K2Cr2O7 ఇది ఆల్కలీన్ నేచర్ అనమాట. వీటిని మనం కెటలిస్ట్గా వాడతాం, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. KMnO4 ఏమో ఎసిడిక్ నేచరు, K2Cr2O7 ఏమో ఆల్కలీన్ నేచరు. ఈ రెండింటిని కలిపి వాడాలన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ రియాక్షన్ మీద ఇది మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చింది, దీని ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్నాడు, ఇప్పుడు బాగా కనపడింది, లాస్ట్ టైం కూడా అడిగాడు అనమాట, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8వ క్వశ్చన్, వియోగ చర్యలో ఏం ఏర్పడతాయి అన్నాడు. వియోగ చర్య అంటే అర్థం ఏంటి, డీకంపోజిషన్ రియాక్షన్. డీకంపోజిషన్ రియాక్షన్స్లో మనం హీటు, లైటు, కరెంట్ని ఉపయోగించుకొని బ్రేక్ డౌన్ చేస్తాం. ఓకేనా. సో క్వశ్చన్ ఎలా, మిగతా ఆప్షన్స్ ఏంటో తెలిస్తే మనం చెప్పచ్చు ఏం ఏర్పడతాయి అంటే, అసలు ఉష్ణం అనేది ఎక్కువగా ఏర్పడదు, మనం ఉష్ణాన్ని వాడుకుంటాం కానీ ఉష్ణం ఎక్కువగా ఏర్పడదు. సో మిగిలిన ఆప్షన్స్ తెలిస్తే మనం ఆన్సర్ పెట్టచ్చు. సో వినియోగ డీకంపోజిషన్ రియాక్షన్స్లో అవుట్కమ్స్ ఏవి కాదు, లేకపోతే ఏమవుతాయి అని అడిగినట్టున్నాడు. మంచి క్వశ్చన్ అనమాట. పొడవుగా పెరిగే వృక్షాలు నీటిని ఏ విధంగా తీసుకుంటే అన్నాడు. కేశనాళీత కాదు, బాష్పీభవనం కాదు. ఎస్, ఆన్సర్ ఏంటి, ద్రవాభిసరణ. ద్రవాభిసరణ అంటే అర్థం ఏంటి, ఆస్మోసిస్. ఆస్మోసిస్ అనే పద్ధతి ద్వారా రూట్స్ అనేవి వాటర్ని పీల్చుకుంటాయి. ఇక్కడ వాటర్ అనేది లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ నుంచి హై సొల్యూట్ కాన్సన్ట్రేషన్కి, డైల్యూట్ నుంచి కాన్సన్ట్రేషన్ లెవెల్కి, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి ప్రసరణ జరిగి రూట్స్ నుంచి వాటర్ పెద్ద చెట్లలోకి, పొడవైన చెట్లలోకి పాస్ అవుతూ ఉంటుంది. సో ద్రవాభిసరణ, ఆస్మోసిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వ్యాధుల గురించి అడిగాడు, ప్రోటోజోవా వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులను అడిగాడంట. సో ఫస్ట్ ప్రోటోజోవా వ్యాధులు. ప్రోటోజోవా వ్యాధులు అంటే మనకేమొస్తాయి, ఒకటి మలేరియా వస్తుంది, తర్వాత అమీబియాసిస్, విరోచనాలు అన్నమాట, డయేరియా లాంటివి. నెక్స్ట్ ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్, అతి నిద్ర వ్యాధి. ఇది కాకుండా కాలా అజార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాలా అజార్. ఇది కాకుండా బోధకాలు, ఫైలేరియాసిస్, ఇవన్నీ కూడా ప్రోటోజోవా వ్యాధులు. ఇవి కాకుండా బ్యాక్టీరియా వ్యాధుల్లో ప్రామినెంట్ వ్యాధులు మనం మాట్లాడుకున్నాం అనుకోండి, టీబీ, టెటానస్, మనం టీటీ ఇంజెక్షన్ చేసుకుంటాం కదా, అదే అనమాట. నెక్స్ట్ కొలెరా, అండ్ ఫైనల్లీ టైఫాయిడ్. సో మీరు ప్రోటోజోవా, బ్యాక్టీరియా, ఆ తర్వాత వైరస్ వ్యాధులు, ఇవి కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. సో వాటి మీద కూడా క్వశ్చన్ పడింది. వృక్షాల్లో నిర్జీవ కణజాలం, జంతువుల్లో నిర్జీవ కణజాలం, అలా అడిగాడండి క్వశ్చన్. నిర్జీవ కణజాలం అంటే అర్థం ఏంటి, డెడ్ సెల్స్ అనమాట. సామాన్యంగా ప్లాంట్స్లో డెడ్ సెల్స్ అనేవి ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి. మనకు జైలంలో కనపడిద్ది, స్క్లెరిన్ కైమాలో కనపడిద్ది, చెట్టు బెరడులో కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా యానిమల్స్లో కూడా డెడ్ సెల్స్ ఉంటాయి. మనం హెయిర్ కానీ, హౌటర్ స్కిన్ కానీ, నెయిల్స్ కానీ, వీటిలో కూడా కొన్ని చోట్ల డెడ్ సెల్స్ ఉంటాయి. సో నిర్జీవ కణాలు ఎక్కువగా ఏమో ప్లాంట్స్లో, తక్కువగా ఏమో యానిమల్స్లో ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అని అడుగుండొచ్చు. సో ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అయితే తెలియదు. ఇవి 11 క్వశ్చన్స్ అనమాట, 5th ఆగస్ట్ రోజున, థర్డ్ షిఫ్ట్. తర్వాత విచ్ఛిన్నం కానివి ఏంటి అన్నాడు. సో ప్లాస్టిక్ అనేది విచ్ఛిన్నం కానదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ బయోడిగ్రేడబుల్. పర్యావరణ జీవవృద్ధికి సంబంధించి అని అడిగాడు. సో ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ సూచిక ఓలోఫాక్టరీ, ఓకే, యాసిడ్ బేస్ ఇండికేటర్స్లో ఓలోఫాక్టరీ అడిగాడు.
మిథైల్ కాదు, ఫినాప్థలిన్ కాదు, లిట్మస్ కాదు, వెనీలా. వెనీలా ఇస్ ఏ ఓలో ఫ్యాక్టర్ అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా, ఆనియన్, వెనీలా, క్లవ్, ఈ మూడు కూడా ఓలో ఫ్యాక్టరీ. అండ్ స్మెల్ ద్వారా మనం యాసిడ్ బేస్ అని చెప్పొచ్చు అనమాట. లోహాల చర్యాశీలత, సో రియాక్టివ్ మెటల్స్ గురించి అడిగాడు. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రియాక్టివ్ మెటల్స్, హై రియాక్టివ్, మీడియం రియాక్టివ్, లో రియాక్టివ్, వాటి మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. కార్బన్ చైన్ రియాక్షన్స్ మాట్లాడాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పాను మీకు, ఓపెన్ చైన్, క్లోజ్డ్ చైన్, ఇలా మీకు 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో వాటి మీద చైన్ రియాక్షన్స్ మీద అడిగాడు. ఒక కార్బన్ చైన్ రియాక్షన్స్ ఫామ్ చేస్తుంది అంటే దానికి క్యాటనేషన్ అనే ప్రాపర్టీ ఉండటం వలన. ఒక ప్లేస్లో జీర్ణం కాకపోతే అక్కడ ఏ బాడీ పార్ట్ పనిచేయదా? ఒక ప్లేస్లో జీర్ణం కాకపోతే ఏ బాడీ పార్ట్ పని చేయకపోవడం ఏంది? బాడీ పార్ట్ పని చేయలేదు అంటే దానికి రక్తనాళాలు అవసరం, కానీ జీర్ణం కాకపోతే అంటే ఏంటి? ఈ 17వ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు, కాస్త చూడండి. ఒక బాడీ పార్ట్ వర్క్ అవ్వట్లేదు అంటే అక్కడ రక్తనాళాలు దెబ్బతిన్నాయి. రక్తనాళాలు దెబ్బతింటే రక్తం ఫ్లో అవ్వదు. రక్తం ఫ్లో అవ్వకపోతే ఆ ఆర్గాన్ పనిచేయదు, అక్కడ బ్లాకిష్గా మారిపోయిద్ది. మెల్లిగా ఇన్ఫెక్షన్ పేరిపోయి ఆ అవయవాన్ని బాడీ నుంచి దూరం చేయాలి, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం పాస్ అయ్యిద్ది. ఓకేనా. ఒక పక్షికి గాయం తగిలినప్పుడు ఆ పక్షి ఎగరటానికి ప్రయత్నించి ఎగరకపోవటానికి కారణం ఏంటి అన్నాడు. అస్థిపంజర వ్యవస్థ, కండర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ అన్నాడు. శ్వాస వ్యవస్థ కాదు, అస్థిపంజర వ్యవస్థ కాదు. సో మోస్ట్లీ ఆన్సర్ కండర వ్యవస్థ అనమాట. ఓకేనా. ఎందుకంటే బోన్కి తగిలింది అని మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా క్వశ్చన్లో చెప్పాల. బోన్ అంటే అస్థిపంజర వ్యవస్థ అవ్వాలి, చెప్పలేదు కాబట్టి కండర వ్యవస్థ. బహుశా రెక్కలు అయి ఉండొచ్చు, ఫెదర్స్ అయి ఉండొచ్చు. ఓకేనా. సో మస్కులర్ అన్నమాట. మస్కులర్ సిస్టమ్ దెబ్బతింటే పక్షి ఎగరలేదు. సో మొత్తం 18 క్వశ్చన్స్ అమ్మా. 25 క్వశ్చన్స్లో 18 క్వశ్చన్స్ ఇలా పెట్టారు. సో మిగిలిన క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా స్టేట్మెంట్ లాగా అడుగుతున్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో ఇక్కడ 1 లైన్లో చూసి క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఉంటాయి అని అయితే అనుకోవద్దు. కాస్త కొన్ని షిఫ్ట్లు అయితే కాస్త కన్ఫ్యూజ్ చేసే విధంగా అడుగుతున్నాడు. సో ప్లీజ్ బీ ఫోకస్. తర్వాత అర్ధవాహకాల గురించి అడిగాడు, అంటే మెటలాయిడ్స్ లేదా సెమీ కండక్టర్స్ అంటాం. వాటి గురించి సంథింగ్ క్వశ్చన్ అడిగాడు, వాటిని చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వద్దాం. ఓకేనా. కరెంట్ అఫైర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఓకే, 13 కరెంట్ అఫైర్స్ అబ్బాయి రాయగలిగాడు. సో చూద్దాం. బీహార్ కొత్త సీఎం, ఇదివరకు నితీష్ కుమార్ ఉండేవాడు, ఇప్పుడు బీహార్ సీఎంగా ఎవరు వచ్చారు? సామ్రాట్ చౌదరి. ఇక్కడ కూడా బీజేపీ వచ్చేసింది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో 2026 ఎలక్షన్లో ఎన్ని సీట్లు విన్ అయింది? సో విన్ అయిన పార్టీ ఎవరు? బీజేపీ విన్ అయింది. ఇక్కడ మనకి ఎవరున్నాడు? సువేందు అధికారి సీఎం అయ్యాడు. సో బీజేపీకి అక్కడ 206 సీట్లు అనుకుంటా, అండ్ తృణమూల్ కాంగ్రెస్కి 81 వచ్చినాయి. ఓకేనా. సో టీఎంసీకి ఏమో 81, బీజేపీకి ఏమో 206. సో 2 ఎలక్షన్స్ గురించి అడిగాడు ఒకేసారి క్వశ్చన్స్, ఒకే షిఫ్ట్లో. ఓకేనా. తర్వాత డిఆర్డిఓ క్వశ్చన్స్ అడిగాడు. సో జనవరి నుంచి జూన్ వరకు 2026లో డిఆర్డిఓ చేసిన ప్రతి విషయాన్ని కూడా ఒక్కసారి రివిజన్ చేసుకోండి. డిఆర్డిఓ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. తర్వాత మన దేశంలో క్లీనెస్ట్ సిటీ. సో సామాన్యంగా క్లీనెస్ట్ సిటీ అంటే మనం ఇండోర్ మాట్లాడదాం. ఇండోర్, మధ్యప్రదేశ్ అవి మాట్లాడతాం కదా. కానిది ఏంటి అని అడిగాడు. కానిది ఏంటి అంటే నాకు తెలిసి మదురై అవ్వాలి. మదురై తర్వాత లూధియానా. సో ఆప్షన్స్ తెలిస్తే మనం ఇంకా బాగా ఆన్సర్ చేయొచ్చు. చెస్లో 2025లో మన దేశాన్ని ఛాంపియన్గా చేసిన పర్సన్ ఎవరు అన్నాడు. సో గుకేష్ ఉన్నాడు కదా, గుకేష్ వరల్డ్ ఛాంపియన్ 2025 అన్నాడు, అందుకే నేను గుకేష్ ఆన్సర్ చేశాను. ఓకేనా. ఒకవేళ 2026 అనుకోండి, 2026లో నార్వే చెస్ ఛాంపియన్షిప్ని ప్రజ్ఞానంద గెలిచాడు. అసలు నార్వే చెస్ ఛాంపియన్షిప్ని గెలిచిన తెలుగోడే లేడు. అలాంటిది 2026లో ప్రజ్ఞానంద గెలిచాడు, కానీ 2025 అన్నాడు కాబట్టి అప్పుడు గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. అది పెద్ద విషయం అయింది, న్యూస్లో బాగా మనం చదివాం. ఓకేనా. ఎక్కువ మంది చెన్నై ప్లేయర్స్, చెస్ ప్లేయర్స్ అందరూ చెన్నై నుంచి వస్తారు. సి ఫర్ సి, చెన్నై ఫర్ చెస్, అలా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసాలు.
సో 2026 జనవరి నుంచి జూన్ వరకు విన్యాసాలు చూస్తే ఒక వాయుశక్తి అనే విన్యాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన 120 ఆయుధాలు, అవి సుఖోయ్ కావచ్చు, సూపర్ జెట్లు కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే అన్నిటినీ కలిపి 120 వెపన్స్ని ఇక్కడ వాయుశక్తిలో ప్రయోగం చేయడం జరిగింది. ఇక్కడ పోఖ్రాన్, రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఈ ప్రయోగాలు చేశారు. ప్రామినెంట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయితే అదే అనమాట. ఇది కాకుండా థాయిలాండ్తో కలిసి మనం ఇంకో ఇన్సిట్యూట్ పర్యవేక్షణ కోసం ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కూడా చేశాము. ఇవి రెండు ప్రామినెంట్ అనమాట. ఒకటి వాయుశక్తి, ఒకటి థాయిలాండ్. సో ఏది అడిగాడో చూడండి. ఒకవేళ అలాంటిది ఏమైనా కాకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. బడ్జెట్కి సంబంధించి 3 క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, బడ్జెట్ బాగా అడుగుతున్నాడు. సో 3 క్వశ్చన్స్ అంటే 13 + 3 ఇక్కడే 16 క్వశ్చన్స్ వచ్చేసినట్టు. నీతి ఆయోగ్ గురించి అడిగాడు. సో నీతి ఆయోగ్ చైర్మన్ రీసెంట్గా మారాడు. ఓకేనా, ఆయన పేరేంటి? అశోక్ కుమార్ ఏకే లాహిరి. ఓకేనా, అంతకుముందు వేరే వ్యక్తి ఉండేవాడు, ఏకే లాహిరి. సో నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక ఎడ్యుకేషనల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఒక 11th కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో నీతి ఆయోగ్ గురించి 6 నెలల్లో ఏం జరిగిందో కూడా చూసుకోండి. తర్వాత వెపన్స్ గురించి అడిగాడు. సో క్వశ్చన్ ఏంటో క్లారిటీ లేదు. మొత్తం 90% లాస్ట్ 6 మంత్స్వే అంట కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి చూసుకోండి. ఆ 10% ఉండే 2025 కరెంట్ అఫైర్స్ కోసం వెతకకుండా 2026లోనే ఈ 6 నెలలు చూసుకోండి. తర్వాత బడ్జెట్కి సంబంధించి బడ్జెట్లో ఏ రంగానికి ప్రత్యేకంగా ఎక్కువ అమౌంట్ ఇచ్చాడన్నాడు. సో ఫస్ట్ రంగం ఏమో ట్రాన్స్పోర్ట్ అనమాట. ట్రాన్స్పోర్ట్, ఆ తర్వాత డిఫెన్స్ వచ్చింది. ఓకేనా, ఫస్ట్ ట్రాన్స్పోర్ట్, ఆ తర్వాత డిఫెన్స్ అనమాట. భారత్ జపాన్ మధ్య ఏ విన్యాసం 2025లో అడిగారు? జిమెక్స్. జిమెక్స్ అనేది జపాన్కి ఇండియాకి జరిగే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇది 2025. సుభాంశు శుక్లా రీసెంట్గా మనకి యాక్సియం 4 మిషన్లో ఉన్న మెంబర్గా కనపడ్డాడు. సుభాంశు శుక్లా, ఆయనకి ఏ అవార్డు వచ్చింది అన్నాడు? అశోక్ చక్ర అవార్డు వచ్చింది. ఓకేనా, పీస్ గ్యాలంటరీ, హైయెస్ట్ పీస్ గ్యాలంటరీ అవార్డు అనమాట. జనవరి 2026 రిపబ్లిక్ డే రోజున ఈయనకి అది ఇవ్వడం జరిగింది. సుభాంశు శుక్లా, ఈయన గురించి ఒక టెక్స్ట్ బుక్లో కూడా ఆయన మీద పాఠం రాశారు. 98వ ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ డబుల్ రోల్ చేసినందుకు బెస్ట్ యాక్టర్ అవార్డు. బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది? మైకేల్ జోర్డాన్ అనే వ్యక్తికి వచ్చింది. ఆ సినిమా పేరు సిన్నర్స్. బాగుండిద్ది మూవీ, హాలీవుడ్ మూవీ, ఇంగ్లీష్లోనే ఉండిద్ది. దీనిలో హీరో డబుల్ రోల్ చేస్తాడనమాట మైకేల్ జోర్డాన్. ఈయన మీద బాక్సింగ్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మోటివేషన్కి అప్పుడప్పుడు ఈ బాక్సింగ్ సినిమాలు చూస్తూ ఉండండి. నెక్స్ట్, స్టాక్ హోమ్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అన్నాడు. ఈ క్వశ్చన్ కాస్త సిల్లీగానే అడిగాడు. సామాన్యంగా స్టాక్ హోమ్ అనేది ఏంటి? స్వీడన్ క్యాపిటల్ అనమాట. సో స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్ కాబట్టి అక్కడే జరిగిద్ది. ఓకేనా, ఇదన్నమాట. నియర్లీ 16 క్వశ్చన్లు, బడ్జెట్లో ఒక 3 క్వశ్చన్లు ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇదన్నమాట విషయం. ఇవన్నీ కూడా సో మనకి 5th ఆగస్ట్లో జరిగిన థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి చెప్పబడిన కరెంట్ అఫైర్స్ కానీ సైన్స్ కానీ 1-2 సార్లు ఆ సబ్జెక్ట్స్ని రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 6th ఆగస్టులో ఆడిన క్వశ్చన్స్ వివరంగా మాట్లాడతాను. ఓకేనా, బాయ్.